పెద్ది సుదర్శన్ రెడ్డి గారి విగ్రహాన్ని రాత్రి నోటీస్ ఇవ్వకుండా తొలగించడం జరిగింది. దీని వెనుక క్లియర్గా కాంగ్రెస్ పార్టీ హస్తం ఉన్నది. నేను అధికారులను కూడా మీకు ఎన్నిసార్లు చెప్పాం, కలెక్టర్ గారికి, సిపి గారికి, ఆర్డీఓ గారికి కూడా ఆ ల్యాండ్ క్లియర్గా డాక్యుమెంట్స్ తోటి యుక్తంగా ఆ విద్యాసాగర్ అని ఆయన మీద పట్టా ఉన్నది. ఆ ల్యాండ్ ఓనర్ కూడా తీసుకుపోయి కలెక్టర్ గారికి, సిపి గారితో కూడా మాట్లాడిపించాం. కలెక్టర్ గారు, సిపి గారు కూడా డాక్యుమెంట్స్ కరెక్టే ఉన్నదని కూడా ఒప్పుకోవటం జరిగింది. మరి ఓ రోజు గద్దె కూలగొట్టారు, మళ్ళీ విగ్రహం చేశాం. విగ్రహం చేసిన తర్వాత 3-4 రోజులు బట్టి మరి సప్పుడు లేదు, సరి లేదు, దాదాపు 1 వీక్ నుంచి కూడా. మళ్ళీ రాత్రి మా మండల నాయకులను, సర్పంచ్లను, ముఖ్య నాయకులందరినీ కూడా జిల్లా వ్యాప్తంగా కూడా తరలించి పోలీస్ స్టేషన్లో పెట్టి రాత్రి విగ్రహాన్ని, గద్దెను గులగొట్టారు. దీని వెనుక నేను ఒకటే అంటున్నా, కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు, మీకు సిగ్గు సెర ఉన్నదా? మీ ప్రభుత్వమే కదా అధికార లాంఛనంతో ఆయన గౌరవం కాపాడారు. ఆయన ఉద్యమకారుడు, తెలంగాణ కోసం పోరాటం చేసి దెబ్బలు తిన్నాడు, జైలుకు పోయిండు. ఇలా ఆ అవస్థతోటే ఆయన చనిపోయాడు, ఆ ఇబ్బందులతోటే చనిపోయాడు. డాక్టర్లు కూడా చెప్పారు ఆయన మీద ఒంటి మీద దెబ్బలు ఉన్నాయి, తలకాయకు దెబ్బలు తాకినాయి, కాళ్ళకు దెబ్బలు తాకినాయి. అవన్నీ కూడా ఈరోజు ఇబ్బందికరమైన పరిస్థితి వచ్చి ఆయన చనిపోవడం జరిగింది. ఆయనకు టెన్షన్ కూడా ఉన్నది, ప్రభుత్వం పెట్టే టెన్షన్తో కూడా చనిపోయాడు. నేను వాటన్నిటికి మేము జోలికి పోలే. ఎప్పుడు కూడా మేము క్లియర్గా చెప్పాం కలెక్టర్ గారికి, సిపి గారికి, అధికారులందరికీ కూడా, మీరేమైనా ఉంటే మీరు నోటీస్ ఇవ్వండి, మేము లీగల్గా తెలుసుకుంటాం. ఒక నోటీస్ ఇయ్యరు, ఏమి ఇయ్యరు. రాత్రి కూలగొట్టిందంటే ఎంత దౌర్జన్యమో, సిగ్గు చెర ఉన్నదా మీకు ఈ ప్రభుత్వానికి? నేను అధికారులకు కూడా చెప్తున్నా, మీరు ఏదో ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు చెప్పిన వాళ్ళ మీద మీరు అనవసరంగా మీరు తీసేసుడు కూడా రేపు మాకు ప్రభుత్వం వచ్చుడు ఖాయం, తీవ్రంగా ఉంటుంది. దయచేసి చెప్తున్నా, తీవ్రంగా ఉంటుంది. నర్సంపేటలో ఎన్నో విగ్రహాలు పెట్టారు, ఏదైనా పర్మిషన్ తీసుకున్నారా వాళ్ళు? ఈయనకు ల్యాండ్ ఓనర్ వచ్చి క్లియర్గా చెప్పారు, హాస్పిటల్ కట్టించింది ఆయనే, హాస్పిటల్ పేరు పెట్టాలనేదే ప్రజల డిమాండ్. అది ఆ నర్సంపేటలో గ్యాస్ తీసుకొచ్చింది ఆయనే, నీళ్లు తీసుకొచ్చింది ఆయనే, గోదాములు కట్టింది ఆయనే, రైతులను ఆదుకున్నది ఆయనే. అసొంటి వ్యక్తి మహానుభావుడు చనిపోతే ఇప్పుడు రాజకీయం చేసి కూలగొట్టడం హీనమైన చర్య. నేను ఇప్పటికి కూడా ప్రభుత్వాన్ని, అధికారులను డిమాండ్ చేస్తున్నా, ఆ విగ్రహాన్ని మళ్ళీ ఎక్కడ పెట్టిందో అక్కడ పెట్టాలి. ఆ మెడికల్ కాలేజ్ పేరు పెద్ది సుదర్శన్ రెడ్డి పేరు పెట్టాలి. పెట్టకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయి. అన్ని ఊళ్ళలో విగ్రహాలు పెడతాం మేము. మా కార్యకర్తలను, మా నాయకులందరినీ కూడా మీరు అరెస్ట్ చేసి లోపల పెట్టారు. వాళ్ళందరినీ ఎమ్మడే విడుదల చేయాలి, క్షమాపణ కూడా చెప్పాలి. చెప్పకపోతే వదిలిపెట్టేది లేదు. వరంగల్ జిల్లా అంతా, తెలంగాణ రాష్ట్రం అంతా కూడా ఉజ్జృంభిస్తాం. మీ సంగతి ఏందో చూపెడతాం. పెద్ది సుదర్శన్ రెడ్డి చనిపోయినప్పుడు చూశారు, లక్షల మంది, ఎవరికి రాలే, లక్షల మంది వచ్చారు, రాజకీయాలకు అతీతంగా వచ్చి చేశారు. మరి ఎందుకు ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు, నాయకులకు ఈ కుట్ర? దయచేసి ఇప్పటికైనా మీరు మార్పు తెచ్చుకొని ఇమ్మీడియట్లీ ఆ విగ్రహం అక్కడ పెట్టాలి. రేపు కూడా నర్సంపేటకు మేము అందరం పోతాం. తీవ్ర పరిణామాలు ఉంటాయని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం.